వెల్కమ్ బ్యాక్. గురుగారితో మాట్లాడదాం. గురుగారు, నిమజ్జన విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే గణేష్ రూపాలు మనం చూస్తూనే ఉన్నాము, రకరకాల ఆకృతుల్లో. అంటే ఇదొక కాంపిటీషన్ లాగా కూడా తీసుకొని మరీ ఏర్పాటు చేస్తూ ఉంటారు, అందంగా కనిపించాలి, రకరకాల ఆకృతుల్లో ఉండాలి అని. కానీ మనం ఇంట్లో పూజ చేసుకునే గణపతిని ఎప్పుడు కూడా నిలబడి ఉండే గణపతిని ఎప్పుడు ఆరాధించం. ఫోటోల్లో చూసినా సరే కూర్చుని ఉండే గణపతిని ఆరాధిస్తాం. కానీ ఈ 9 రోజుల్లో జరిగే పూజల్లో మాత్రం ఆయన్ని రకరకాల ఆకృతుల్లో ఎందుకు కొలుస్తాము? గణేశుడికి శాస్త్రం ప్రకారము 32 అవతారాలు, ఆ మూర్తులకు 32 యంత్రాలు, మంత్రాలు, రూపాలు ఉన్నాయి. కాశీలో 56 గణపతుల యొక్క విశిష్టత కాశీఖండంలో వ్యాసుడు అద్భుతంగా వివరించాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇన్ని వినాయకుళ్ళు వస్తున్నాయి అంటే అవన్నీ వాళ్ళ స్వకపోల జనితమైన బుద్ధులు తప్పితే దానికి శాస్త్రీయమైన ఆధారం ఏం లేదు. వినాయకుడికి కళ్ళజోడు పెట్టేటువంటి భాద్రే మాసే శితే పక్షే చతుర్థ్యాం భక్తిమాన్నరః కృత్యా మహీం మహీం మూర్తిం గణేశస్య చతుర్భుజ. 4 భుజాల యొక్క అంతరార్థం ఇందాకనే చెప్పాను, కాలస్వరూపానికి నిదర్శనం. ఇలా 4 వేదాలకు నిదర్శనం. ఇలా మనం భారతీయ జీవన విధానంలో ఏ ఆచారాన్ని పాటించినా, ఏ సాంప్రదాయాన్ని నిర్వర్తించినా దానికి ఒక అద్భుతమైన అంతరార్థం ఉంటుంది. దాన్ని విస్మరించి మన వినోదమే ప్రధాన లక్ష్యంగా ఎప్పుడైతే నువ్వు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావో, శాస్త్ర విరుద్ధం కానంత మటుకు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సూర్యోదయం తర్వాత అంటే కొంత మటుకు దాన్ని మనం ఇచ్చేయవచ్చు. ఎందుకంటే లక్షల గణపతులు, ప్రజల యొక్క హితాన్ని కూడా సంక్షేమాన్ని కూడా కాంక్షించేదే పురాణం. అసలు పురాణం అంటే అర్థమే పురార్థం నవం కరోతి ఇది పురాణం అని. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా పొందాలో తెలియజేసేది పురాణం. సనాతన ధర్మం అంటే సనా సదా భవతి ఇది సనాతన అని, అంటే అతి ప్రాచీనమై నిత్యనూతనంగా విలసిల్లేదే సనాతన ధర్మం. మీరే అతి ప్రాచీనం అంటారు, మీరే నిత్యనూతనం అంటారు, ఇది ఎక్కడ గొడవండి అని మీరు ప్రశ్నించవచ్చు. సూర్యుడు ఎప్పటివాడంటే ఏం చెప్తారు మీరు? ఎప్పటివాడో అతి ప్రాచీనుడేగా. మరి సూర్యుడు ఎప్పటివాడో ఇవాళ మనకు అవసరం లేదనుకుంటే కుదురుతుందా? పెళ్ళయి 30 ఏళ్ళు అయింది, 30 ఏళ్ల భార్య ఎందుకన్నా, 30 ఏళ్ల భర్త ఎప్పుడన్నా ఎందుకన్నా కుదురుతుందా? భారతీయ జీవన విధానం అంత గొప్పది, అంత విశిష్టత కలిగిందమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే అనేకమైన అపప్రథలు, అనేక మంది వాళ్ళకు బుద్ధి ఎవరు అన్నారు, ఎడమ వైపు గనక తొండం లేదు, కుడివైపు ఉన్న తొండం మీరు కనుక ఇంట్లో పెట్టుకుంటే అసలు ఎక్కడి నుంచి వాళ్ళకి ప్రమాణం దొరికింది? అది ఎవరు చెప్తారు? అలా శాస్త్రం ఎక్కడైనా నువ్వు సర్వనాశనం అయ్యే పని చెప్తుందా? లేదు. మరి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళనే అడగాలి. అలానే ఈరోజు అనేకమైన ఆకారాలలో గణపతిని అనేకమైన పదార్థాలతో మీరు మూర్తిని ఎలా చేయాలో యజుర్వేద సంహిత చెప్పింది. మీరు మృత్తికతో చెయ్యండి, లోహంతో చెయ్యండి, శిలతో చెయ్యండి, అంతేగాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయమని ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు గణేశమూర్తిని నిమజ్జనం చేయటంలో అద్భుతమైన ప్రజాహితం ఉందమ్మా. ఒండ్రుమట్టి శరీరానికి తాకినప్పుడు అది నీకు జీవాన్ని ఇస్తుంది. మంచి అద్భుతమైన ఉత్పత్తి జరగాలి అంటే ఒండ్రుమట్టిని తీసుకుంటాం. మీరు చెరువుల్లో ఉన్న ఒండ్రుమట్టిని తీసుకొచ్చి వినాయకుడిని తీసుకొచ్చేసి వర్షాకాలంలో వచ్చే కలుషితమైన జలాన్నంతా కూడా సంస్కరించటం కోసం 21 పత్రులతో ఆ గణేశుని గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్తవశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిపి సీదసాదనం అని ఇంటికి ఆహ్వానిస్తున్నారు. గణేశతత్వం ఆ విగ్రహంలో నిక్షిప్తమైంది. అందుకే విగ్రహం దేవుడు కాదు, విగ్రహం లోపలికి మనం ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత మాత్రమే ఆ ఐశ్వర్య శక్తి వస్తుంది. మొన్న బాలరాముడి ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా లాస్ట్ వరకు వాళ్ళు కళ్ళకు గంతలు కట్టి ఉంచారు. అలా మనం ఇంటికి తీసుకువచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి స్థాపయామి పూజయామి అని ఈశ్వర శక్తిని విశ్వం నుంచి ఆవాహన చేసి దాంట్లో నిక్షిప్తం చేసి 9 రోజులు దాన్ని పూజించి తర్వాత ఈ పత్రిని, ఈ మట్టిని, ఈ విగ్రహాన్ని దాంట్లో నిమజ్జనం చేసినప్పుడు ఇవి దాంట్లో కరగలేదు అనుకోండి, ఎంత హాని జరుగుతుంది. రసాయనాలతో ఉన్నటువంటి పదార్థాలన్నీ నీళ్లలో కలిసాయి అనుకోండి, ప్రజలకి ఎంత హాని జరుగుతుంది. ఇది పెద్ద పెద్ద వినాయకులను పెట్టేవాళ్ళు తప్పకుండా ఆలోచన చేయాలి. ఎందుకంటే భారతీయ జీవన విధానం అంతా ప్రజాహితం కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం ఏర్పాటు చేసిన విధి విధానాలు తప్పితే
ప్రజల ఆరోగ్యానికి హాని చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చెయ్యమని ఏ ఋషి చెప్పడు, ఏ ముని చెప్పడు. అసలు ఋషులు మునులు అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని వదిలేసి అడవుల్లో కుటీరాలు నిర్మించుకొని కందమూలాలు తింటూ మనమంతా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో మనకు అద్భుతమైన విజ్ఞానాన్ని ఇచ్చారు. అందుకే ఋషి అంటేనే కసి ప్లస్ కృషి = ఋషి అని. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపనతో అహర్హము కృషి చేసిన వాడే ఋషి. అలా ఋషితుల్యమైన భారతీయ జీవనాన్ని, ఋషిపీఠమైన భారతదేశంలో ఉన్న మనం ఆ భారతీయ జీవన విధానాన్ని కాపాడుకోవాలి. కానీ పెద్ద పెద్ద విగ్రహాలతో, శాస్త్ర విహితం కానటువంటి ఆలోచనలతో చేస్తూ ఉన్నాము అంటే అది సమాజానికి హాని తప్పితే క్షేమం కాదు. కాబట్టి తప్పకుండా కృత్యా మహిం మూర్తి, మట్టితో చేయండి వినాయకుడిని అని గణేశ పురాణంలో చెప్పాడు, ముద్గల పురాణంలో చెప్పాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని చేస్తే విశేషమైన సంకటహర చతుర్థి నాడు సంకటహర గణపతి స్తోత్రాన్ని 4 సార్లు ప్రతిరోజు పారాయణ చెయ్యి. ఆ రోజు నుంచి నువ్వు అనుకున్న కోరిక నెరవేరదేమో చూడు, చేసి చూడండి. ఉట్టిగా అంటం కాదు, ఎదుటి ప్రతివాడు విమర్శించేవాడే. ఆచరించి చూడండి, కాకపోతే అప్పుడు ప్రశ్నించండి. అలా అద్భుతమైనటువంటి అభ్యుదయాన్ని పొందటానికి అవసరమైనటువంటి విధి విధానాలన్నింటినీ కూడా పురాణం తెలియజేసింది. దాంట్లో ఆద్యుడు, అగ్రగణ్యుడు వినాయకుడు. అందుకే వినాయకుడిని పూజించకుండా ఏ దేవుణ్ణి పూజించినా సరే నీకు కార్యక్రమం సిద్ధించదు. ఈశ్వరుడైనా త్రిపురాసుర సంహారం చేయాలనుకున్నప్పుడు వాణి వినాయకుడిని పూజించాడు. విష్ణుమూర్తి మధుకైటవ సంహారం చేయాలనుకున్నప్పుడు గణపతిని పూజించాడు. బ్రహ్మదేవుడు సకల చరాచర సృష్టిని కల్పించాలనుకున్నప్పుడు గణపతిని పూజించాడు. వీళ్ళెవరిని పూజించకుండా కేవలం గణపతిని పూజించినా సరే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకనే జ్యేష్ఠ రాజం అన్నాం. ఆయన మొట్టమొదటి దేవుడు, ఆదిదేవుడు. ఆయన రూపంలో, ఆయన తత్వంలో ప్రజాబాహుళ్యానికి అవసరమైన ఆచరించాల్సిన అన్ని విధానాలు తెలియజేశాడు. పెద్ద చెవులు, చిన్న నోరు, నిర్మలమైన నేత్రాలు, ఏ పనినైనా చేయటానికి సంసిద్ధంగా ఉండేటువంటి తొండము, ముందరే ఉన్న ఎలుక మీద అధిరోహించి తిరిగే వినాయకుడు, ఆయన ఒక్కొక్క నామాన్ని పఠించటం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, అభ్యుదయాన్ని మనకు కలగజేసేటువంటి సాధనాలే. తెలుసుకుందాం. శాస్త్ర విహితమైనటువంటి, వేద విహితమైనటువంటి దేవతామూర్తులను ఆరాధన చేస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అయితే గణేశుణ్ణి నిమజ్జనం చేసే సమయంలో నిమజ్జనం కూడా ఏదైనా పెద్ద కొలనులోనో, చెరువులోనో ఇటువంటి వాటిల్లోనే చెయ్యాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంత మనకి ఇప్పుడు లేదు కాబట్టి మనం ఇప్పుడు మట్టి గణపతిని మన పూల కుండీలోనో లేదంటే ఆర్టిఫిషియల్ గా ఏదైనా ఒక పాండ్ లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో నిమజ్జనం చేయటమో చేస్తున్నాము. ఇలా కూడా చేయొచ్చు అంటారా? చెప్పిందమ్మా శాస్త్రము. మనం చిన్న గణపతులను ఇంట్లో చేసుకున్నప్పుడు మన చెట్ల పాదుల్లో పెట్టుకునేవాళ్ళం, దాన్ని నిమజ్జనం అప్పుడు బావిల్లో కలిపేవాళ్ళం, ధాన్యాగారాల్లో పెట్టుకునేవాళ్ళం. ఇదంతా కూడా ఏమిటి అంటే, ఏ ఒండ్రు మట్టిలో అయితే జీవం ఉంటుందో అది నీకు తిరిగి జీవాన్ని కలగజేయాలి. చెట్ల పాదుల్లో పెట్టుకున్నారనుకోండి, అదేమవుతుంది? ఆ ఒండ్రు మట్టి మళ్ళీ ఆ మొక్కకు జీవాన్ని ఇస్తుంది. నీటిలో కలిపారనుకోండి, ఆ నీళ్లు కలుషితరహితం అవుతాయి. అలా ఋషులంతా అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వాళ్ళమ్మా, కఠోరమైన తపస్సు చేసి మనకు తెలిసిన వాళ్ళు. అందుకే గణేశ రూపం గురించి ఇందాక మాట్లాడుకున్నాం. పెద్ద చెవులు అంటే అర్థం ఏమిటి? ఎక్కువగా వినమని. చిన్న నోరంటే ఏమిటి? తక్కువగా మాట్లాడమని. నిర్మలమైన నేత్రాలు అంటే ఏమిటి? నీ ఆలోచన పవిత్రంగా ఉండాలని. ఆ కళ్ళు ఎలుకను కూడా ఏనుగులాగా చూస్తాయి అంటే ప్రతివాడు నీ అంతటి వాడే అన్న భావన. అలానే చేతిలో గొడ్డలి, వచ్చేటువంటి అన్ని అవరోధాలను ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాయా. జీవితం అంటే శ్రేయాంసి పలు బహు విఘ్నాని అని. ఏదైనా మంచి పని తల్లబడితే ముందర వచ్చేది విఘ్నాలే, విజయం కాదు. సముద్ర మథనం చేసేటప్పుడు మొట్టమొదటి అమృతం రాలా, మొట్టమొదటి హాలాహలం వచ్చింది. హాలాహలం పోగటానికి శివుణ్ణి మనం ప్రార్థించాం. ఇలా నీకొచ్చే కష్టాలను అన్నింటినీ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఏ లక్షణాలు నీకు ఉండాలో చెప్పాడు. అలా మనం కార్యక్రమాన్ని ఆచరించేటప్పుడు మూషికం అంటే ముష్ అనే ధాతువుకు అర్థము చోరత్వము అని. కుబేరుడు కొడుకు అనింజుడమ్మ, అనింజుడు భార్య ప్రియంవద. ఈయన ఎప్పుడూ గణేశుడితో గొడవపడుతూ ఉండేవాడు. ఆ ప్రియంవద ప్రార్థించింది, ఇది వదిలేసేయి, మా వాడిని కాపాడు అంటే నా వాహనం చేసుకుంటాను. ఏమిటి దాని అంతరార్థం? కుబేరుడు అంటే నవనిధులకు నాయకుడు, అనింజుడు అంటే ఏ నింద లేనివాడు. ఇలాంటి జీవుడు కూడా
మాతృగర్భంలో ఉన్నప్పుడు బయటికి రావడానికి చాలా అవస్థపడతాడు. మాతృగర్భంలోని బాధ వర్ణనాతీతం. ఆ వేదన చీకటి గుయ్యారం లాంటి అతి తక్కువ జాగాలో, స్థలంలో ఒకే వైపుకు ఉండి ఇంకొక వైపుకు తిరగటానికి వీలు లేకుండా క్రిమికీటకాదులన్నీ కుడుతూ ఉంటే ఎలా గోక్కోవాలో తెలియక బాధపడుతున్న జీవుడు పరమాత్మను ప్రార్థిస్తాడు, నన్ను బయటికి నెడితే నేను నీ నామమే చెప్పుకుంటూ నిన్నే స్మరిస్తానయ్యా అని. అప్పుడు భగవంతుడు బయటికి పంపిస్తాడు. ఇలా బయటకు వచ్చిన వాడు వీడేం చేస్తున్నాడు? ఆ అనింజుడు మూషికంగా మారి ఆయనను చాలా అవస్థ పెట్టినట్టే అన్ని కార్యక్రమాలలో నీ యొక్క స్వార్థ బుద్ధిని నువ్వు పెంపొందించుకుంటూ గణేశుణ్ణి మరిచిపోతూ ఉన్నావు. ఇప్పుడు ఎలుక ఆశకు చిహ్నం. ఈ సృష్టిలోని శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటి అన్ని విషయాలను నీ ఇంద్రియగణం ద్వారా గ్రహించి హృదయం అనే కలుగులో నువ్వు ఒక్కడివే అనుభవించాలన్న బుద్ధి, స్వార్థ బుద్ధి ఆ మూషికానికి చిహ్నం. అందుకే మూషికము ఆశకు చిహ్నం. ఈ ఆశను నిగ్రహించాలి అంటే గణేశుడి లక్షణాలు ఉండాలి. ఎప్పుడైతే నీలో ఆ గణేశుడిలాగా ఎక్కువ విని తక్కువ మాట్లాడి ఏ కార్యక్రమాన్నైనా అద్భుతంగా నెరవేర్చగలిగినటువంటి క్రియాశీలత్వంతో అందరినీ నీ అంత వాళ్లగా గుర్తిస్తూ అందరిలో ఉన్నది ఆ పరమేశ తత్వమే అన్న భావనతో నువ్వు కార్యక్రమాన్ని ఆచరిస్తావో అప్పుడు ఏ కార్యక్రమం అయినా విజయవంతవుతుంది. ఆశను నీ వాహనంగా చేసుకొని దాని మీద అధిరోహిస్తూ ప్రజాహితం కోసం నువ్వు చేసే పనులన్నీ నీకు సక్రమమైన అద్భుతమైన విజయాన్ని చేకూరుస్తాయి. ఇది చెప్పటమే గణేశ తత్వంలోని ఆంతర్యం, నిమజ్జనం చేయటంలోని ఆంతర్యం. అలా కుదరకపోతే ఉద్వాసన చెప్తాం మనం కూడా ఇంట్లో, గచ్చ అంటూ ఆయనకు ఆఖరి రోజు ఉద్వాసన చెప్పి ఆ ప్రతిమను తీసుకువెళ్ళి చెట్ల పాదుల్లోనూ బావుల్లోనూ ధాన్యాగారాల్లోనూ ఉంచి ఆ స్వామి యొక్క కటాక్షాన్ని కోరుకుంటాం. ఇది మన ఉద్వాసనలో, నిమజ్జనంలో, మనం ఇళ్లల్లో చేసుకునేటువంటి అద్భుతమైన ప్రక్రియలోని ఆంతర్యం. అయితే గురుగారు, మనకి హైదరాబాద్ మొత్తంలోనూ ఖైరతాబాద్ గణపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఆ హైట్ కావచ్చు, ఆయన ప్రతి ఏటా కనిపించే రూపాలు కావచ్చు. ఈసారి సప్తముఖాలతో మనకి దర్శనమిచ్చారు. మరి ఆయన గురించి ఒక మాట చెప్పండి. 70 అడుగుల మహాగణపతమ్మ, వాళ్ళు అది మట్టితోనే చేశారు. 3 సప్తముఖాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కుడివైపు, లక్ష్మీ పార్వతి సరస్వతులు ఎడమవైపు. ఈ 7 ముఖాలు అంటే అర్థం ఏంటి? ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, లక్ష్మీ పార్వతి సరస్వతులకు మూలం గణపతే, ఆయనే ఆదిదేవుడు. వాళ్ళందరికీ అద్భుతమైన ఆ ప్రతిభ కలగటానికి కారణం గణపతి తత్వమే అని చెబుతూ కుడివైపు శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం, అక్కడే రాహుకేతువులు. ఇలా ఈ రూపాలనన్నింటినీ అక్కడ ఆవిష్కరింపజేసి, రాహుకేతువులు అంటే కాలంలో అవి ఛాయాగ్రహాలు అంటారు జ్యోతిష్యంలో. కారణం ఏమిటి? మీరు ఆధునిక విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకున్న ఇందాక మనం కార్యక్రమం ప్రారంభంలో చెప్పుకున్నట్టు సూర్యచంద్రుల గమనంలో వాళ్ళు ఇద్దరు ఏకీకృతమయ్యేటువంటి కలిసే బిందువును పాతము అంటారు, నోడ్ అంటారు. ఆ నోడే రాహు. అంటే సూర్యశక్తి, చంద్రశక్తి ఈ రెండు ప్రపంచాన్ని నడిపిస్తూ భూమి యొక్క గమనాన్ని నియంత్రించేది చంద్రగమనం. ఎందుకంటే భూమి నుంచి ఒక శకలమే విడి దీని చుట్టూ తిరగటం వల్ల, అందుకే భూమికి ఒకటే ఉపగ్రహం, చంద్రుడు ఒక్కడే ఉపగ్రహం. దాని ఆకర్షణ శక్తితో ఈ భూమి తిరుగుతూ ఉంది. కాబట్టి చంద్రమా మనసో జాతః, నీ మనస్సును ప్రభావితం చేసేది చంద్రుడే. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటి అంటే, అమావాస్య పౌర్ణమిలలో సముద్రానికి ఆటుపోటులు వస్తాయి. అవును. అంటే నీటి మీద చంద్రుడి ప్రభావం ఉన్నది అంటానికి ప్రత్యక్ష తాత్కారణం. నీటి మీద ఉంది, బాగుందండి, మనసు మీద ఎలా ఉంటుందని మీ ప్రశ్న. మన శరీరంలో 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్. కాబట్టి నీటి మీద చంద్రుడి ప్రభావం ఉన్నప్పుడు నీ మీద కూడా ఆ చంద్రుడి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ చంద్ర సూర్య గమనాలకు అనుగుణంగా నీ యొక్క ఆరాధన అంతా ఉండాలి. ఏ రోజులో ఏ ఆరాధన చేయాలి. ఈ రాహుకేతువులు అనేవాళ్ళు, రాహు 18 సంవత్సరాలు ఉంటాడు నీ జాతక చక్రంలో, నానా అవస్థలు పెడతాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. సో ఇలా ఈ గ్రహముల యొక్క ప్రభావం నుంచి బయటపడి నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని అద్భుతంగా నెరవేర్చుకోవాలన్న ఆలోచన నీకుంటే, ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైతే ఈ సృష్టికి కారణమో, ఏ లక్ష్మీ పార్వతి సరస్వతులైతే
వీరి యొక్క శక్తిలో వీటన్నిటికీ మూలమైనటువంటి గణపతిని నువ్వు ప్రతినిత్యము ఆరాధన చెయ్యగలిగితే ఈ రాహుకేతువుల బెడద నీకుండదు. శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుపుకుంటూ చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభిః అంటూ శివపార్వతి కళ్యాణం జరుపుకుంటూ నీ జీవితాన్ని గనక ఆ గణేశ ఆరాధనలో నువ్వు గడపగలిగినట్టయితే నీ జీవితం అంతా విఘ్నాలు వచ్చినా వాటిని అధిగమించేటువంటి శక్తి, ఆత్మవిశ్వాసము, ధైర్యము నీకు అలవడుతూ నువ్వు ముందుకు సాగగలుగుతావు అని చెప్పటమే ఆ మహాగణపతిలోని ఆంతర్యం. ఈ మహాగణపతిని మనము ఆ రంజన్గాం మహారాష్ట్రలో వినాయక క్షేత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మయూరేశ్వరంలో ఉన్నటువంటి స్వామిని దర్శించి, మోర్గాంలో ఉన్న మయూరేశ్వరుణ్ణి దర్శించి, రంజన్గాంలో ఉన్న మహాగణపతి యొక్క దర్శనాన్ని ముగించుకొని మళ్ళీ వచ్చి మయూరేశ్వరంలో స్వామిని దర్శించి ఆ యాత్ర పూర్తి చేస్తారు. వాళ్ళు అనుకున్న కార్యక్రమం అద్భుతంగా నెరవేరుతుంది. కాబట్టి అలాంటి మహాగణపతి యొక్క రూపాన్ని 70 అడుగుల రూపంలో మన ముందు ఆవిష్కరించారు. మృత్తికతో తయారు చేసిన ఆ గణపతి మనందరికీ ఆదర్శం కావాలి. ఎంత పెద్ద వినాయకుడైనా నీటిలో కలవాల్సిన వాడే, ఎంత పెద్ద మహానుభావుడైనా ఆఖరికి ఈ ప్రాణాన్ని త్యజించాల్సిన వాడే. ఆయుర్వర్ష శతం నృణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం తస్యార్థస్య చార్థమపరం బాల్యత్వ వృద్ధత్వయోః శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాభిర్నీయతే జీవే వారితరంగ చంచరతరే సౌఖ్యకృత ప్రాణినాం అంటాడు నీతి శాస్త్రకారుడు. అంటే జీవితంలో సగభాగం నిద్రపోతుంది, ఉన్న సగభాగంలో పావు వంతు బాల్యంలో వృద్ధాప్యంలో వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన ఆ కాస్త దేంట్లో పోతుంది? జీవే సేవ, వ్యాధి, వియోగము, దుఃఖం. ఇహే సుఖం ఎక్కడుందయా? సముద్రానికి కెరటాలు వచ్చి వెళ్ళినట్టు సుఖము దుఃఖము అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ దుఃఖానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ని నువ్వు సుఖం అనుకుంటున్నావు తప్పితే నిజమైన సుఖము గణపతి ఆరాధనలో మాత్రమే ఉంది. ఆ గణపతి తత్వాన్ని తెలుసుకో, ఆయనను నువ్వు ఆశ్రయించగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉందని చెప్పటమే ఈ మహాగణపతి ఆరాధన. తదనంతరం దానిని నీటిలో నిమజ్జనం చేసే అద్భుతమైన ప్రక్రియ. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అంటే ఈ గణేష్ నిమజ్జన సందర్భంగా మరోసారి గణపతిని మనం తలుచుకుంటూ ఆరాధిస్తూ నిమజ్జనానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది కూడా మీ ద్వారా తెలిసింది. వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి.